హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను సాటర్డే కదా అని చెప్పని క్యాజువల్గానే ఉప్మాక టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఇది వచ్చేసి హైడ్రో రోడ్, చుట్టూరు చెట్లతోటి ఎంత బాగుంటుందో తెలుసా. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే ఒక గుహలోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి అరటి పండ్లు అవి తీసుకొని టెంపుల్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఈ ఉప్మాకలో ఉండేది వచ్చేసి కల్కి వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచారనమాట. ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి స్టార్టింగ్ వినాయకుడికి దండం పెట్టేసుకొని అలా లోపలికి వెళ్ళాం అనమాట దర్శనానికి. సాటర్డే కాబట్టి చాలామంది జనాలే ఉంటారు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఆ జనాల్లో నిల్చొని క్యూలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అలా వచ్చి కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ మా ప్లాన్లో అయితే లేదు కొండ మీదకి ఎక్కడం అనేది, కానీ అనుకోకుండా వెళ్ళానమాట. నా పెళ్ళయ్యి ఇప్పటికి 9 మంత్స్ కంప్లీట్ అయితే 9 మంత్స్లో ఇది సెకండ్ టైం నేను కొండ ఎక్కడం. అయితే కొండ ఎక్కాలంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కొంచెం కష్టంగా ఉంటుంది అని. దగ్గర 3 టైమ్స్ వరకు ఆగాననమాట మధ్యలో. అలుపు వచ్చేసి అంటే రెగ్యులర్గా ఎక్కే వాళ్ళకైతే అంత అనిపించదు, ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం కదా, అందుకని అలుపు వచ్చేసిద్దని మధ్యలో ఆగిపోయి చోట్లు పట్టేసాను అనమాట. ఇంకలా పైకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని ఆ తర్వాత రిటర్న్ అయితే అయిపోయాం. పైనుంచి వ్యూ ఎంత బాగుంటుంది గైస్, టెంపుల్ వ్యూ అయితే. నేను లాస్ట్ టైం టెంపుల్ వ్యూ గమనించలేదు యాక్చువల్గా. చుట్టూరు ఉండే నేచర్ని చూసాను. అది వచ్చేసి స్వామివారి కోనేరు అనమాట. ఇంకెలాగో ఈ మంత్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడంతా క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంది. మొత్తానికి కష్టపడి మెట్లు దిగేశాను. ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఆ పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఈ రోజు అనుకోకుండా ఆ కొండ ఎక్కడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇవాళ మన వీడియోస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.